బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు తాతాజీ గారు, బీజేపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా పల్లు వెంకటేశ్వరరావు గారు, పుల్లా బాబీ గారు, కాశీ గారు, అడపా ప్రసాద్ గారు, కిల్పతి వెంకట్రావు గారు, రాంపండు గారు, బాజీ గారు, గిరి గారు, రాంప్రసాద్ చౌదరి గారు, అదేవిధంగా రమేష్ గారు, ఎంపీపీ గారికి, అదేవిధంగా వీరన్న గారికి, సురేష్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ సీఎం ఇంతకుముందు ఇవ్వనటువంటి విధంగా చాలామంది మేము ఏదో సంక్షేమం చేసాం, లేకపోతే మేము చేసి తప్పుకునే పరిస్థితుల్లో ఇవాళ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో మొట్టమొదటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది నిరుపేదలను ఆదుకున్నటువంటి పరిస్థితి ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ 7 కోట్లు, 6 కోట్ల 50 లక్షలు, 7 కోట్లు, 8 కోట్లు కూడా ఇచ్చిన కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. మరి అది ఏ సీఎం ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఇంత వయసులో నాకు ఈ రోజు వరకు కూడా ఏ సీఎం ఇంత డబ్బు ఇచ్చిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే చాలామంది నిరుపేదలంతా కూడా ఇవాళ హాస్పిటల్ వైద్యానికి మరి పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అప్పో చేస్తే దాని నుంచి ఎంతో కొంత 30%, 50% ఆ ఉన్న బిల్లుని బట్టి ఎంతో కొంత వెనక్కి తీసుకుని మరి వాళ్ళని ఆదుకునే విధానం చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందంటే దానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తున్నా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని పనిచేసిన వాళ్ళని ఆయన మెచ్చుకోవాల్సింది పోయి ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయట్లేదు అంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే నేను కట్టానంటాడు, లేకపోతే పోలవరం ప్రాజెక్టును ఉండగా పక్కన పెడితే అది ఈరోజు వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉంటే దాన్ని కూడా నేనే చేస్తానని, నేనే చేశాను, నా వల్ల అయిందని చెప్పుకునేటువంటి సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రికి మరి మీరందరూ బుద్ధి చెప్పారు, మమ్మల్ని గెలిపించారు. అయినా ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం లేదు అతని గురించి. అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం తప్ప బీజేపీని తిట్టి సాహసం చేయరు. ఎందుకంటే బీజేపీని తిడితే గమ్మునే లోన్ వేస్తారేమో భయంతో బీజేపీని మాత్రం మినహాయించి ఉన్న 2 పార్టీలని మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత కష్టపడుతూ ఉంటే బీజేపీ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఇవన్నీ చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని ఒక అప్రిసియేషన్ ఉండాలి. మనం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నోటికి ఏదొస్తుంది మాట్లాడి నాయకులు ఇంటికి వస్తే చెప్పుతో కొట్టాలి. మనం మాట్లాడలేని పరిస్థితి. తీసుకున్నవాడు ఇంట్లో పట్టుకుని కూర్చున్నాడు, నాకు వచ్చిందని చెప్పట్లేదు, రానోడు పథకాలు ఇవ్వట్లేదని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వాలు ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసిందనే దానిలో అతిశయక్తి లేదు. ఇవాళ అమరావతి నగరాన్ని కానీ, ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ, ఇవాళ పేదలను ఆదుకునే విషయంలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా సమాంతరంగా జరుగుతూ ఉన్నాయి. రైతులను ఆదుకున్న విషయంలో కూడా మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో రైతు ధాన్యం తోలితే డబ్బులు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి నుంచి 6 నెలలు, సంవత్సరం కూడా పట్టేది. కానీ ఈసారి 48 గంటల్లోనే 24 గంటలు కూడా మీ ఖాతాల్లోకి వచ్చిన సందర్భాలు నేను చూశాను. ఇంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఏదో రకమైనగా ఆశ్చర్యపరచాలి, రోడ్డు ఎక్కాలి, మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి తిట్టాలి. డైవర్సల్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళ బుద్ధి రాలేదు. మరి వాళ్ళ రోడ్ల మీద కూడా తిరగకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మన నాయకుడిని తిడితే చాలామంది నిర్లిప్తగా చంద్రబాబు తిడితే మాకేంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ తిడితే మాకేంటి, లోకేష్ని తిడితే మాకేంటి, మమ్మల్ని తిట్టలేదు కదా. మన నాయకుడిని తిడితే మనం తిట్టినట్టే, మన కుటుంబాన్ని తిట్టినట్టే. ఆ రకమైన రెస్పాండ్ 3 పార్టీ కార్యకర్తల్లో కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కనీసం ఎవరో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉంటే ఇప్పుడే 3 సంవత్సరాలు తర్వాత రేపు అనే రోజు మీరు రోడ్ల మీద ఎలా తిరుగుతారని అడుగుతా ఉన్నా. ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మన నాయకుడు తిట్టినప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తే అవదు. మీరు మన నాయకుడు తిట్టినప్పుడు ప్రొడక్ట్ చేసే దమ్ము మనకు ఉండాలి. అది లేకుండా పోతూ ఉంది అన్ని చోట్ల. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టండి, మీరు మనం చేసింది చెప్పండి ప్రజలకు వెళ్ళి, లేకపోతే మనల్ని ఏమైనా తిడితే కౌంటర్ ఇవ్వండి అంటే దానికి కూడా మౌనంగా మనకెందుకులే అనే విధంగా ఉంటే రాజకీయాల్లో మనం, ఎందుకంటే రాజకీయ సన్యాసం చేస్తే మంచిది. దానికంటే మన నాయకుడు తిట్టినప్పుడు మనం దాని కానీ కాపాడుకోకపోతే దాన్ని రాజకీయ సన్యాసం చేయాలి. మీరు ఇవాళ ఇంత లబ్ధి పొందినప్పుడు చాలామంది ఇవాళ దాదాపు 40 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. ఇవాళ మీరందరూ కూడా రేపొద్దున మనకు వచ్చింది కదా విశ్వాసంగా ఉంటారు. మీరందరూ కూడా ఉండాలి. ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వాళ్ళని మీరు
వాళ్ళ గురించి మాట్లాడే మీరు ఒప్పుకోకూడదు. ఇదేంటి మాకు ఇంత సాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వంలో మేము ఇంత పని చేయించుకున్నాం అనే విశ్వాసం మనలో కూడా ఉండాలి. అది రాను రాను ఏమవుతుందంటే ఏదో వాళ్ళ ఓట్ల కోసం ఇస్తారు. ఓట్ల కోసం అయితే ఎలక్షన్ అయ్యి ఎవరు కదా, ఎలక్షన్ అయ్యి పనిచేయరు కదా, ఎలక్షన్ ముందుగా చెప్తారు. కానీ ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, మీకోసం ఆలోచించే ప్రభుత్వం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని పెద్దన్నగా ఉంటానని మాట ఇచ్చారో అది ఈరోజు కూడా నిలబెట్టుకున్న సందర్భాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వాల్లో ఎక్కడ రోడ్డు అనేది లేదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన అన్ని చోట్ల రోడ్లు వేసుకోగలిగాం, కనీస సౌకర్యాలు ఏర్పడుతున్నాం, ప్రజలను భాగస్వామ్యం చేసాం. ఏ అభివృద్ధిలో కూడా ప్రజలని మేము సైతం అనే విధంగా నడుపుతూ ఉంటే ఏదో రకమైన విమర్శలు చేయడం, బురదల్లి మత్స్యరాశి ముఖం మీద కొట్టేసి దాన్ని తుడుచుకుంటే మన ముఖానికే అది అవుద్ది అనుకుంటున్నారు. కానీ ఇది కడుక్కుంటే పోద్ది. కానీ మీరు చేసిన పని మీరు ఎప్పటికీ ఈ ప్రజల్లో విశ్వాసం అనేది మీ మీద వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే అలాంటి పరాజయం పొంది కూడా సిగ్గుపడకుండా రోడ్డు ఎక్కి ఎదర పార్టీలు చెప్పండి, దీంట్లో లోపాలు ఉంటే చెప్పండి. రేపనే రోజు మేము మళ్ళీ మీకు వీళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మంచి చేస్తానని చెప్పాలి తప్ప ఇతర నాయకులు తిట్టినంత మాత్రాన మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రజలను మనం ఎన్నుకున్నారో ప్రజలకు సేవ చేయాలనేది ఒక మోటివ్తో నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు తప్పకుండా 63,000 మెజార్టీ ఇచ్చారు నాకు. తప్పకుండా మీ మెజార్టీ తగ్గట్టుగానే నేను పనిచేయాలని నిరంతరం మీకోసమే ఆలోచన చేసి నేను పనిచేస్తూ ఉంటాను. నాకు సొంత పని కూడా ఏం లేదు. నాది ఏదైనా ఉంటే నా కొడుకు చూస్తాడో నాకేం ఇబ్బంది లేదు, సంపాదించవలసిన అవసరం కూడా ఏం లేదు. మీకోసమే ఈ వచ్చి 3 సంవత్సరాలు ఉన్నా, 3.5 సంవత్సరాలు ఉన్నా, 2.5 సంవత్సరాలు ఉన్నా మీకోసం ప్రతి కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మరి అదేవిధంగా ప్రతిరోజు పీజీఆర్ఎస్ పెట్టాం. ఇక్కడ ఏ రోజైనా సరే ప్రభుత్వ అధికారులు మన ఆఫీస్లో కొంతమంది టీంని ఏర్పాటు చేసాం. అన్ని పార్టీ నాయకుల్ని అందరూ ఇక్కడ ఉంటారు. మీకు ఏ పని వచ్చినా మీకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రేపొద్దున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉంది. రోజు మనం చేయాలి, కానీ సేవ చేయడానికి ఎమ్మెల్యే కాదు ప్రభుత్వాన్ని కూడా 10 గంటలు సరిపోవన్న విషయాన్ని మేము తెలియజేయగలను. ఎందుకంటే ప్రతిరోజు ఏదో పని చేయాలంటే ఎంత కష్టపడితే మనకి పనులు అవుతాయో మీకు తెలియదు. ఒక రోడ్డు వేయాలంటే ఎంత కష్టమో తెలియదు, ఎన్ని రోజులు పడతావో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు ఇచ్చారో ఆ విధంగా మీరు కూడా అదే విశ్వాసంతో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.